అడిగిన దానికి సమాధానం రావట్లేదు. నాకు అర్థం కాదు. రైట్ రైట్ సజ్జ అజయ్ గారు జాయిన్ అయ్యారు, మీకు ఆన్సర్ చేస్తారు. నమస్తే అజయ్ గారు. అజయ్ గారు, శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అసలు మేము ఏమేం చేస్తున్నాం, ఈ 2 ఏళ్లలో ఏం చేశాము, నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఏం చేస్తామనేది విడుదల చేశారు, చెప్పారు ప్రజలకి. అసలు ఈ 2 ఏళ్లలో ఈ పోలవరాన్ని ఈ విధంగా కంప్లీట్ చేస్తారు. అసలు పోలవరం ఎప్పటికీ కంప్లీట్ కాదు అన్న వైసీపీ నేతలకు మీరు ఏం చెప్తారు? ఏ విధంగా జాతికి అంకితం చేస్తారు? అండ్ అమరావతి ఫేజ్ 1 ఏ విధంగా కంప్లీట్ చేస్తారు? ఇవన్నీ అసలు ఈ 3 ఏళ్లలో కంప్లీట్ అయిపోతాయా? మీ ప్లానింగ్ ఏంటి? ఒక విషయం శ్రీదేవి గారు, ఇప్పుడు వైసీపీ సోదరులు కానీ లేకుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ముంచుకొని అందరూ కూడా ఒకటి, పోలవరం కంప్లీట్ అయితే వీళ్ళు బాధపడతారు, వీళ్ళ కళ్ళమ్మటి నీళ్లు కాస్తాయి. ఎందుకంటే పోలవరం కంప్లీట్ అవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు. సెకండ్ థింగ్, అమరావతి అభివృద్ధి జరిగినా, అమరావతికి పరిశ్రమలు వచ్చినా, లేకుంటే అమరావతి డెవలప్ అయ్యి అడుగులు ముందుకు వేస్తుంటే అది చూసినా సరే వీళ్ళకి బాధే, కన్నీరు. ఎందుకంటే అమరావతి అనే పేరే వీళ్ళకి నచ్చదు ఫస్ట్. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళు అమరావతిని సర్వనాశనం చేశారు. అంటే ఇప్పుడు కూడా అమరావతి పేరు వినపడకుండా మీరు చూడండి, వైసీపీ పార్టీ ఓన్లీ స్టేట్ లో ఏదైనా ప్రెస్ మీట్ పెడితే దానికి ముందు మావిగన్ న్యూస్ అని పెట్టుకుంటున్నారు. ఈ అమరావతి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మావిగన్ అని పెట్టుకుంటున్నారు. అంటే ఏంటంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, మాకు అమరావతి ఇష్టం లేదు మావిగనే, ఓకే వెల్ అండ్ గుడ్. మీకు మావిగన్ తోటి వెళ్తారో లేకుంటే మాయాలోకంతో వెళ్తారో అట్లా పోండి. ఒకటి, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని 72% మేము పూర్తి చేశాం. అది మేము చెప్పడం కాదు. 2019 నుంచి 2024 అసెంబ్లీ సమావేశాల్లో ఆ రోజున ఫినాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక ప్రొజెక్టర్ వేసి అసెంబ్లీలో ఆయన చూపించాడు 72% మీరు కంప్లీట్ చేశారని. అది మేమే క్రెడిట్ చోరీ చేసుకోవాల్సిన అవసరం లేదు, అయితే మేము గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ నాది ఫినాన్షియల్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 2027 పోలవరాన్ని మేము ప్రజలకు అంకితం చేస్తున్నాం, జాతికి అంకితం చేస్తున్నాం అంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం అంకితం చేస్తాం, 100% జరుగుతుంది. అందులో వెనక స్టెప్ వేసేది లేదు. ఎందుకంటే మ్యామ్ గతంలో 2019 నుంచి 2024 వరకు శ్రీదేవి గారు ఇద్దరు చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా. ఒక ఆయనకు ఫస్ట్ ఇస్తే ఆయన ఏం చేశాడు, 2 ఏళ్ళు ఒకటి క్రికెట్ బెట్టింగ్ల మీద బాగా మోస్తుంటే ఆ బిజీలో ఉంది. తర్వాత అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, 2024 డిసెంబర్ మేము పోలవరాన్ని పూర్తి చేస్తాం, 100 అడుగుల రాజశేఖర రెడ్డి విగ్రహం నిర్మాణం చేస్తామన్నారు. ఆయన పూర్తి చేసింది లేదు, విగ్రహం పెట్టింది లేదు, ఆయన శాఖ ముగిసింది, ఆయన తీసేశారు. తర్వాత అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి పెట్టారు. సరే అంబటి రాంబాబు గారు అన్న సరే పోలవరం మీద అవగాహన ఉందా అంటే ఆయనే ఒక పత్రికా సమావేశం పెట్టి మీడియా మిత్రులతోటి నేను పలానా ఇంజనీర్లతోటి మాట్లాడాను, అధికారులతో మాట్లాడాను, నాకైతే ఏమీ అర్థం కాలేదు. నాకే అర్థం కానప్పుడు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకి అర్థం కాకపోతే ఇంకా అధికారులకు ఏమర్థం అవుద్ది, ఇంజనీర్లకు ఏమర్థం అవుద్ది అన్నాడు. అంటే ఇంజనీర్ల కంటే గొప్ప ఇంజనీర్ అంబటి రాంబాబు, అధికారుల కంటే గొప్ప ఐఏఎస్ అంబటి రాంబాబు. పాప ఆయనకి అర్థం కాలేదంటే ఆయనకి అర్థం ఉన్నప్పుడు పోలవరం పూర్తి కాదు, అసలు జరగదు అన్నాడు. ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడాల్సిన మాటల శ్రీదేవి గారు ఆ రోజు, ఒకటి నాకు పలానా డెడ్ లైన్ ఉంది, పలానా సమయం ఉంది, ఇంజనీర్లతో మాట్లాడుతున్నాం, చర్చిస్తున్నాం, మేము డయాఫ్రామ్ వాల్ కావచ్చు, కాపర్ డ్యామ్ కావచ్చు, లెఫ్ట్ వే కెనాల్ కావచ్చు, రైట్ వే కెనాల్ కావచ్చు, లెఫ్ట్ వే స్పిల్ కావచ్చు, రైట్ వే స్పిల్ కావచ్చు, ఇవి మేము పలానా విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం చెప్పటం వేరు, అసలు ఇది జరగదు, ఆ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోద్ది, ఇది కూలిపోద్ది, ఇది నా వల్ల కాదు, అసలు ఇది జరగదని ఏం చెప్పేశాడు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి. ఆయన చెప్పింది ఈ రోజు కట్ చేస్తే ఏంటి, పోలవరంలో ఈ రోజు స్పిల్వే ఛానల్స్ పూర్తయిన తర్వాత, డయాఫ్రామ్ వాల్ పూర్తయిన తర్వాత, ఈ రోజు వాటర్ విడుదల చూపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ అకౌంట్ లో ఫేస్బుక్ అకౌంట్ లో ఏం పెట్టాడు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టం అన్నారు. అసలు పూర్తి చేయటం మా వల్ల కాదు, అసలు ఈ పోలవరమే పూర్తి అవ్వదు, దీంతో మాకు సంబంధమే లేదని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నాకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు కావచ్చు, ఈ రోజు ఏ విధంగా పెట్టుకున్నారు అంటే ఈ రోజు పోలవరం పూర్తవుతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది శ్రీదేవి గారు. వైసీపీ పార్టీలో వ్యక్తులకి చాలా క్లారిటీ ఉంది. 2027 ఎట్టి పరిస్థితుల్లో గుర్తు పెట్టుకోండి వైసీపీ మిత్రులారా, పోలవరాన్ని పూర్తి చేస్తున్నాం, రాష్ట్ర ప్రజలకి సంతోషాన్ని ఇస్తున్నాం, జాతికి అంకితం చేస్తున్నాం, పోలవరాన్ని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదగానే ప్రారంభోత్సవం చేపిస్తామని విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. రైట్ మొయినుద్దీన్ గారికి అండ్ మస్తాన్ రావు గారికి, సజ్జా అజయ్ గారికి థ్యాంక్ యూ అండి. సో 2027 కల్లా పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం, 28 కల్లా అమరావతి ఫేజ్ 1 కంప్లీట్ చేసి తీరుతాము అని అంటున్నారు. అది